వెల్కమ్ టు జీహెచ్కే తెలుగు న్యూస్ ఛానల్. నేను మీ అడ్వకేట్ హరికృష్ణ. ఇన్సూరెన్స్ బీమా అధికంగా చేపించి లక్షలలో కోట్లలో కుటుంబ సభ్యులలో తండ్రి పేరు మీద కానీ తల్లి పేరు మీద కానీ బ్రదర్స్ పేరు మీద కానీ సిస్టర్స్ పేరు మీద కానీ చేపించి లక్షలలో కోట్లలో చేపించి పథకం ప్రకారం చంపించడం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు కూడా చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే కరీంనగర్లో ఒక అన్నను చంపించడం, టిప్పర్తోని గుద్దించి చంపించడం జరిగింది. అదేవిధంగా తమిళనాడులో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. గణేషన్కి 2 కొడుకులు. ఈ కొడుకులు ఏం చేశారంటే తండ్రి మీద 3 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ చేపించి విషపూరితమైన పామును అతని పైన వదిలి చంపించడం జరిగింది. ఎందుకంటే ఈ 3 కోట్ల రూపాయలని క్లెయిమ్ చేసుకుందామని వారు వివిధ రకాల వ్యాపారాలు చేసి నష్టపోయి తండ్రి పేరు మీద ఇన్సూరెన్స్ చేపించి ఈ విధంగా హత్య చేపించడం. అంటే పాము కరిచినా కూడా వీరు ఆ ప్లాన్లో భాగంగానే చంపించారు కాబట్టి ఇది హత్య కేసుగా వస్తుంది. బిఎన్ఎస్ ప్రకారం వారి మీద 103, అదేవిధంగా కాన్స్పిరెన్సీ మీద కుట్ర చేశారు కాబట్టి 61, అదేవిధంగా చీటింగ్ చేశారు కాబట్టి ఎవిడెన్స్ను మాయం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి సెక్షన్లన్నీ కూడా వారి మీద కట్టడం జరిగింది. ఎందుకంటే అధిక మొత్తంలో ఇన్సూరెన్స్ చేపిస్తే ఆ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా అనుమానపడాలి. అకస్మాత్తుగా మీ మీద కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ చేపిస్తుందంటే అనుమాన పడాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని హత్య చేసే ప్రయత్నం కూడా ఉంటుందన్న సంగతిని కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నేటి ఆర్థిక అవసరాల కోసం కుటుంబ సంబంధాలలో, రక్త సంబంధాలలో ఇలాంటివే జరుగుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద GHK తెలుగు న్యూస్ ఛానల్.